అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశమేమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డ, పరిస్థితులు చేజారుతున్నాయి, వెంటనే తెలుసుకో నాయనా. ఈ మూడూ లేని జీవితం వ్యర్థం బిడ్డ. బిడ్డ, ఎప్పుడూ కూడా పరిస్థితులు అనేవి కొన్ని నీ చేతుల్లోనే ఉంటాయి. కొన్ని నీ చేతుల్లోకి దక్కించుకోవాలని అనుకున్నా కూడా అవి వేరొకరి చేతుల్లో ఉండి నీ చేతుల్లోకి రాను రాను అని మొరాయిస్తూ ఉంటాయి నాయన. అటువంటప్పుడు నేను చెప్పే ఈ మూడింటిని జాగ్రత్తగా గుర్తించుకో. నీ జీవితంలో ఏ పరిస్థితిని అయినా కూడా తట్టుకునే శక్తి నీకు వస్తుంది నాయన. నీకు దక్కవలసింది ఎన్నటికీ కూడా నిన్ను వదిలి వెళ్లకుండా ఉంటుంది బిడ్డ. బిడ్డ, ఎప్పుడూ కూడా మొదటిది గుర్తించుకో, సహాయం కోసం ఎవరి దగ్గర కూడా నువ్వు చేతులు చాచవద్దు. ఎందుకంటే నువ్వు సహాయం కోసం ఎవరి దగ్గరైనా చేతులు చాచినావు అంటే వారు నీకు సహాయం చేయకపోగా నిన్ను చులకనగా మాట్లాడుతారు. నువ్వు చేసిన తప్పులను, నువ్వు చేసిన ఒప్పులను అన్నిటినీ కూడా వేలెత్తి చూపిస్తూ ఉంటారు నాయన. అదేవిధంగా నీ గురించి నలుగురికి చెప్పి నీకంటూ ఒక విలువ అనేదే లేకుండా చేస్తారు నాయన. కనుక ఎప్పుడు ఎవరి దగ్గర కూడా సహాయం కోసం మాత్రం నువ్వు చేతులు చాపకు. అదేవిధంగా జీవితంలో వచ్చే మార్పులకు కూడా ఎప్పుడూ భయపడవద్దు నాయన. ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. కొన్ని మార్పులు చేర్పులు అనేది సహజం నాయన. కానీ వచ్చే మార్పులన్నిటికీ కూడా నీ మనసుని సిద్ధపరుచుకొని ఉండు. అలా అని ఆ మార్పులకు భయపడుతూ కూర్చున్నావు అంటే జీవితంలో ఏ పని చెయ్యలేవు నాయన. ఎన్నడూ ముందడుగు వెయ్యలేవు. గుర్తించుకో బిడ్డ. ఇక రెండవది ఏమిటి అంటే గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలలో ఎన్నడూ జీవించవద్దు. గతం గతహ అని మర్చిపోవాలి నాయన. అంతేకాని ఆ గతాన్ని నెమరు వేసుకుంటూ ఆ గతం తాలూక జ్ఞాపకాలలో ప్రస్తుత జీవితాన్ని గడిపే ప్రయత్నం చేశావు అంటే కనుక నీ జీవితానికి భవిష్యత్ అనేదే లేకుండా పోతుంది నాయన. ఇది మాత్రం గుర్తించుకో బిడ్డ. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించు. భవిష్యత్ కోసం నీకు ఏది ఉపయోగపడుతుందో ఆలోచించి సంతోషంగా జీవితాన్ని ఎలా ఆనందంగా గడపాలో నేర్చుకో నాయన. ఇప్పుడు మూడవది చెబుతున్నాను విను బిడ్డ. జాగ్రత్తగా తెలుసుకో. ఏమిటి అంటే ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు తక్కువగా చేసుకోకు. ప్రతిసారి కూడా నేను నిన్ను గమనిస్తూనే వచ్చాను. నిన్ను నువ్వు ఎందుకు తక్కువగా చేసుకొని ఎదుటి వారికి ఎందుకు అంతగా విలువను ఎక్కువ ఇస్తున్నావు? ఎదుటి వారికి విలువను ఇవ్వడం ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పుడే నువ్వు తక్కువ అవుతావని గుర్తించుకో నాయన. ఎందుకంటే కనుక ఎప్పుడూ కూడా నీ వాళ్ళు అయితే నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళరు. అదే పరాయి వాళ్ళు అయితే ఖచ్చితంగా నిన్ను ఏదో ఒక రకంగా మోసం చేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఎప్పుడు వారి వెనుక పడుతూ వారి విలువను పెంచి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవాలని అసలు చూడవద్దు నాయన. మొదట దేనికైనా కానీ నీకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చుకో. నీ మనసుని సంతోషంగా ఉంచుకో నాయన. మనశ్శాంతి లేకుండా ప్రశాంతత అనేది నీ మనసుకు ఇవ్వకుండా, కంటి నిండా ప్రశాంతంగా నిద్రపోకుండా, మనసుని ఎప్పుడూ కూడా అలజడికి లోబరుచుకుంటూ, ఒక్క క్షణం కూడా ఆనందం లేకుండా
నీ పెదాలపై చిరునవ్వు లేకుండా ఎప్పుడు ఏదో కోల్పోయాననే విధంగా జీవిస్తున్నావు. నిన్ను నువ్వు విలువ ఇచ్చుకోవాలి అంటే అర్థం ఏమిటి అంటే, మొదట నువ్వు మనశ్శాంతిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కంటి నిండా నిద్రపోవాలి నాయన, కడుపు నిండా తినాలి, నీ పనులు నువ్వు చేసుకోవాలి బిడ్డ. తరువాత వేరే ఆలోచన అనేది నీ మనసులోకి రానివ్వాలి. నిన్ను నువ్వు చూసుకున్నప్పుడే నీకు నువ్వు విలువ ఇచ్చుకున్నట్లు. నీ జీవితం నీ కోసం ఏర్పడింది నాయన. భగవంతుడు నీకు ప్రాణమిచ్చి నిన్ను భూమి మీదకు పంపించింది నువ్వు ఒకరి కింద బ్రతుకుతావని కాదు, నిన్ను నువ్వు విలువను ఇచ్చుకొని వారు ఎలా భూమి మీద పుట్టారో నువ్వు అలాగే పుట్టావు. ఎవరికంటే నువ్వు తక్కువ కాదు నాయన, ఎవరి క్రింద బానిసవు కావు. ఈ విషయం గుర్తుపెట్టుకొని మొదట నువ్వు నీకు విలువను ఇచ్చుకో. అప్పుడే సమాజం నీకు విలువను ఇవ్వడం మొదలు పెడుతుంది నాయన. బిడ్డ, ఎవరికి లొంగకు. ఎందుకంటే నువ్వు లొంగకపోతేనే ఎదుటివారు నీకు లొంగుతారు నాయన. నువ్వు లొంగావు అంటే ఎప్పుడూ కూడా వారు నీకు లొంగరు అని గుర్తించుకో. బిడ్డ, చిన్న విషయానికి ఎక్కువగా అధికంగా ఆలోచించడం మానుకో. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడడం మానుకో నాయన. ఈ చిన్న విషయాన్ని నువ్వు చిన్నదిగా చూసినప్పుడే నీ జీవితం అంతా కూడా పెద్దదిగా సంతోషంగా కనపడుతుంది. అదే చిన్న విషయాన్ని నువ్వు పెద్దదిగా చూశావు అంటే ఆ సమస్య క్రింద నీ జీవితం చిన్నదిగా కనిపిస్తుంది నాయన. కాబట్టి నీ జీవితం పెద్దదా, నీ సమస్య పెద్దదా? జీవితం చిన్నదా, సమస్య చిన్నదా? దీనిపై నువ్వు ఆలోచించుకుంటే సమస్య చాలా చిన్నదైపోతుంది నాయన. కాబట్టి గోరంతతో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవద్దు. ఏదైనా కానీ ఎక్కడ విన్నది అక్కడే మర్చిపో. ఏ రోజుది ఆ రోజే మర్చిపో నాయన. ఈ క్షణం సంతోషంగా ఉన్నావో లేదో అన్నది మాత్రమే ఆలోచించుకో నాయన. నీ యొక్క జీవితం మనశ్శాంతి, సంతోషం, ఆనందం అవసరం. ఏదైనా కూడా నీ మనసును బట్టే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు నాయన. ఎవరి దగ్గర సహాయం కోసం చేతులు చాచవలసిన అవసరం లేదు. జీవితంలో మార్పులకు భయపడవలసిన అవసరం లేదు నాయన. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలతో బ్రతకవలసిన అవసరమే లేదు. నిన్ను తక్కువ చేసుకోవాల్సింది అవసరం లేదు బిడ్డ. చిన్న విషయానికి అతిగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఇవన్నీ కనుక నువ్వు గుర్తించుకొని గమనించుకొని నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో, ఎలా తీర్చిదిద్దుకోవాలో, ఎలా ప్రథమ స్థానంలో నిలబడాలో, ఎలా ప్రవర్తిస్తే నలుగురు నీకు విలువను ఇస్తారు, ఎలా నీకు నువ్వు గుర్తింపు తెచ్చుకుంటూ నలుగురు నీకు విలువను ఇచ్చే విధంగా నీ ప్రవర్తనను పెంపొందించుకోవాలో ప్రతిదీ నీకు తెలుసు నాయన. నీకు ఇప్పటికే అర్థమయ్యిందని నేను అనుకుంటున్నాను బిడ్డ. ఈ విషయాలన్నీ గమనించుకొని జీవితంలో ఆనందంగా ఉండు. నా ఆశీర్వాద బలం నీకు ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉంటుంది నాయన. శ్రద్ధ సబూరితో ఉండు, నీకు అంతా మంచే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.